వరంగల్లోనే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వీసీపై ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ భూములు అన్యక్రాంతమవుతున్నా నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కేయూవీసీ ప్రొఫెసర్ రమేష్ పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంపై రిజిస్ట్రార్ మల్లారెడ్డి స్పందించారు. యూనివర్సిటీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ఆయన అన్నారు. బదిలీలు ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదంతో జరిగాయన్నారు. ప్రభుత్వ సంస్థ నుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కొనుగోలు జరిపామన్నారు. విజిలెన్స్ విచారణకు సహకరిస్తామంటున్న రిజిస్ట్రార్ మల్లారెడ్డితో మా ప్రతినిధి వేణుతో ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై మాట్లాడడానికి మనతో రిజిస్ట్రార్ మల్లారెడ్డి గారు. సార్ నమస్తే. ప్రభుత్వం కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆదేశించింది. ప్రధానంగా ఏ అంశాలు అందులో ఆదేశించడం జరిగింది? అవి అన్లాఫుల్ అకాడమిక్ ప్రాక్టీసెస్ అండ్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, ఫేక్ ప్రాజెక్ట్స్ మీద అవి అలిగేషన్స్ మాత్రమే. అవి కొంతమంది వ్యక్తులు రేజ్ చేసినటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీని ఎంక్వైరీ చేయమని కోరుతూ ఒక లెటరు మాకు ఇప్పుడే వేరే సోర్సెస్ ద్వారా అందింది. మాకు అఫీషియల్గా కమ్యూనికేషన్ అయితే ఏం లేదు, ఇంతకుముందే చూసినాము. అంటే ఈ అంశాలపై ఇదే ఆరోపణలు గతంలో కూడా విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా చేశారు. దానికి అసలు ఇన్ని రోజులు ఎందుకు విచారణ చేయలేదు వాటి మీద? అవి అలిగేషన్సే కదా, వేరే అలిగేషన్ చేస్తున్నాం. అలిగేషన్స్ వచ్చినాయి, అవి అలిగేషన్స్ మాత్రమే. సరే, అది ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ ఎట్లాగూ ఎంక్వైరీ చేస్తుంది కదా, మేము వాళ్ళ కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రధానంగా మీ అకాడమిక్ నిర్ణయాలపైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పింది. అసలు అకాడమిక్ నిర్ణయాలు అదేవిధంగా బదిలీలు, కొత్త ఫ్యాకల్టీని తీసుకోవడం, ఈ అంశాల మీద అసలు మీరు ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారా? ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ కావచ్చు, ఇవన్నీ ఫాలో అయ్యారా? ఎందుకు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి? ఈ మధ్యలో అపాయింట్మెంట్స్ పెద్దగా రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అయితే లేక చాలా సంవత్సరాలు కూడా అవుతా ఉంది. ఓన్లీ ఈవెన్ పార్ట్ టైం అపాయింట్మెంట్స్ మీద కూడా బ్యాన్ ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఓన్లీ ఈవెన్ గెస్ట్ ఫ్యాకల్టీ అని బయట కాలేజ్ వాళ్ళు ఇక్కడ టీచ్ చేస్తే కొంత అమౌంట్ ప్రతి సబ్జెక్ట్కి ఇంత టీచ్ చేయడం, అలాంటివంటి అకాడమిక్ అరేంజ్మెంట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అకాడమిక్ అరేంజ్మెంట్స్ే చేయడం జరిగింది. పెద్దగా రిక్రూట్మెంట్స్ కానీ ఏం లేవు అసలు, గవర్నమెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ కానీ పార్ట్ టైం రిక్రూట్మెంట్స్ కానీ. పిహెచ్డీలో అక్రమాలు కానీ యూనివర్సిటీ భూములను కాపాడడంలో కానీ విఫలమయ్యారు. వాళ్ళకి మీరు వత్తాసు పలకని ఒక ఆరోపణ కూడా ఉంది. ఎందుకు భూములను కాపాడడం, ఎందుకు ఫెయిల్ అయ్యారు? పిహెచ్డీలో అక్రమాలు జరిగాయి అని ఒక కమిటీని కూడా గవర్నమెంట్ వేయడం జరిగింది. మా దగ్గర ఉన్న డాటాను మొత్తము కూడా ఇవ్వడం జరిగింది. 3 మెంబర్స్ కమిటీ వాళ్ళు కూడా వచ్చారు. ఒక రోజు మొత్తం ఇక్కడ ఉండి డాక్యుమెంట్స్ని పరిశీలించడం జరిగింది. తర్వాత ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళు అడిగిన కొన్ని డాక్యుమెంట్స్ని కూడా హైదరాబాద్ కూడా పంపించినాము. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి మాకు లెటర్ కూడా పంపించారు. ఎలాంటి మిస్టేక్స్ లేవు అందులో గవర్నమెంట్ నుంచి కూడా. అకాడమిక్ అంశాల పరంగా అంటే రాని వాళ్ళు ఎట్లాగూ జనరల్గా ఏదో జరిగినాయి అంటారు కదా, అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎట్లాగో ఏదో జరిగినాయని అంటారు. మొత్తం అకాడమిక్ అంశాల మీద ఆరోపణలు అంటే మీరు కూడా ఉన్నారు కదా బాధ్యులుగా? నేను కూడా ఒక డీన్, ఐఎమ్ ద డీన్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ. నేను కూడా సెలక్షన్ కమిటీలో ఉన్నాము. మొత్తము వీడియోగ్రఫీ కూడా పెట్టడం జరిగింది ఇంటర్వ్యూ టైంలో. అదే అలిగేషన్స్ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఒక కమిటీని నియమించడం జరిగింది. 3 మెంబర్స్ కమిటీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. అన్ని రికార్డ్స్ను పరిశీలించారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపడం, వాళ్ళ కోరిక మేరకు పంపించడం జరిగింది. ఆ తర్వాత దాని మీద వాళ్ళు ఎగ్జామిన్ చేసి అన్నీ ఫేర్గా జరిగినాయని చెప్పడం జరిగింది. కావాల్సి ఒక 2-3 సజెషన్స్ ఇచ్చారు. ఏంటంటే కేటగిరీ 1 కింద ఈ డిజేబుల్డ్ పర్సన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఇమ్మీడియట్గా అడ్మిషన్ చేయండి అని ఒక సలహా మాత్రం ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ అలిగేషన్స్ మీద ఒక రిజిస్ట్రార్గా మీరేం చెప్తారు? అందులో వాస్తవాలు ఉన్నాయా లేవంటారు? వాస్తవాలు అవాస్తవాల గురించి ఇది మాట్లాడే సమయం కాదు, ఎందుకంటే 1 గంట కూడా కాలే మాకు ఆ లెటర్ వచ్చి. కానీ ఇలాంటి ఆ ఎంక్వైరీకి మాత్రం మేము సహకరిస్తాం ఖచ్చితంగా యాజ్ ఎ రిజిస్ట్రార్గా.
ఇది మొత్తంగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి సహకరిస్తాము, అందులో వాస్తవాలు ఎంక్వైరీ కమిటీ తెలుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.